శ్రీకృష్ణ భగవానుడి ఇంటికి వెళ్ళడానికి ఇదే అనమాట దారి. సో ఇదే అనమాట ఎంట్రన్స్. అండ్ మనకి ఇలా 2 గోపురాలు అయితే ఉంటాయి. గుడిని చేశారు ఒకప్పుడు ఇల్లుని. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ రూమ్లోనే శ్రీకృష్ణ భగవానులు ఉండేవాళ్ళంట. యశోదమాత శ్రీకృష్ణుడికి అన్నం అయితే వండి పెట్టేది. అచ్చా. అందరికీ జై శ్రీకృష్ణ. ఈరోజు నేను శ్రీకృష్ణుడు నివసించిన నిజమైన ఇంట్లో ఉన్నాను. ప్రజెంట్ నేను నందగాం అనే చిన్న విలేజ్లో ఉన్నాను. మథుర నుండి 50 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు నేను శ్రీకృష్ణుడు తన తల్లి యశోద అలాగే బలరాముడితో నివసించిన ఈ ఇంట్లోనే ఉన్నాను అనమాట. శ్రీకృష్ణుల వారు ఇక్కడే వెన్నని దొంగలించారు. అలాగే చాలా అయితే ఉన్నాయన్నమాట ఈ ఇంట్లో చూపించడానికి. మీకు లేట్ చేయకుండా మీకు మొత్తం చూపించేస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి. ప్రజెంట్ నేను మథురలో ఉన్నా. ఇక్కడి నుండి నందగాం 50 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడే శ్రీకృష్ణుడి నిజమైన ఇల్లు ఉంది. మథుర నుండి చాలా తక్కువ బస్సెస్ ఉంటాయి నందగాంకి. ఫస్ట్ బర్సానా వెళ్ళి బర్సానా నుండి ఆటోలో వెళ్ళండి. జస్ట్ 7 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. కృష్ణుడి ఇంటికి వెళ్ళాలంటే ఈ మెట్లన్నీ ఎక్కాలన్నమాట. అమ్మో, 150-200 మెట్లు ఉంటాయి. ఇదే అనమాట ఎంట్రన్స్. ఇక్కడ నుండే మనం శ్రీకృష్ణుడి ఇంటికైతే వెళ్ళాలి. సో పదండి పైకైతే వెళ్దాం. ఎంటర్ అయిపోయాం మనం. చూడండి చుట్టూ. ఆహా. సో ఇప్పుడే జస్ట్ వచ్చాను నేను. వెళ్దాం, మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటా. శ్రీకృష్ణ భగవానుడి ఇంటికి వెళ్ళడానికి ఇదే అనమాట దారి. సో ఇలాగే మనం లోపలికైతే వెళ్ళాలి. ఒకప్పుడు ఇక్కడ గోడ ఉండేది. ఈ గోడను పడగొట్టేసి ఇప్పుడైతే మొత్తం ఫ్లాట్గా చేశారు. భక్తులు ఎక్కువైపోతారని ఇలా చేశారంట ఇక్కడ. సో ఇదే అనమాట ఇల్లు. అండ్ మనకి ఇలా 2 గోపురాలు అయితే ఉంటాయి. గుడిని చేశారు ఒకప్పుడు ఇల్లుని. అయితే అక్కడ నుండి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన తర్వాత మనం ఇలా లోపలికి నడుచుకుని రావాలన్నమాట. ఈ తులసి మొక్క ఉంది కదా, ఈ తులసి మొక్కనే యశోద తల్లి పెంచుకునే వాళ్ళంట. సో మనకి ఇప్పుడే మన గైడ్ గారు అయితే చెప్పారు. చూడండి, 5000 సంవత్సరాల నాటి తులసి మొక్క అనమాట. సో అలాగే మనం లోపలికి వెళ్దాము. ఇంకా మనకి ఎంట్రన్స్ ఉంది. ఇదే మెయిన్ ఎంట్రన్స్ మనకి. సో మనం అయితే లోపలికి వెళ్దాం పదండి. సో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం మనం. అదిగోండి. సో లోపలికి ఎంటర్ అవ్వడంతోనే మనకి కృష్ణ భగవానులు అయితే వచ్చారు. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. యశోదామాత శ్రీకృష్ణుడికి వంట చేసేది ఈ స్థలం అంట. ఇందాక మీకు చూపించాను కదా, ఈ స్థలంలోనే యశోదామాత శ్రీకృష్ణుడికి అన్నం అయితే వండి పెట్టేది. చాలా చిన్న రూమ్ అనమాట. ఏ కిచెన్, ఇది కిచెన్ అనమాట. చూసుకో. అచ్చా. సో మనకి ఇక్కడ ఆనవాళ్ళకి ఇదిగో చూడండి, మొత్తం నల్లగా ఉంది. ఇదంతా మొత్తం నల్లగా ఉందన్నమాట. ఇదే నిజమైన కిచెను. యశోద మాత కిచెన్ అనమాట ఇది. ఇక్కడే శ్రీకృష్ణుడికి అన్నం అయితే పెట్టేది. అండ్ మీకు ఇంకోటి చూపిస్తాను. ఏ రూమ్ కా హై భయ్యా? ये ओके. ये इसमें खेलते थे अनैया जी. खेलते घुटमन चल. अच्छा, कौन खेलते थे? अनैया जी. कन्हैया. कन्हैया. అచ్చా. శ్రీకృష్ణ భగవానులు ఈ ఇంట్లోనే మనకి ఆడుకునే వాళ్ళంట, ఈ రూమ్లోనే. సో మీకు చూపిస్తాను. ఇదే అనమాట వాళ్ళ రూము. శ్రీకృష్ణుడిది అలాగే బలరాముడిది ఇదే అనమాట రూమ్. మీకు మొత్తం చూపిస్తాను. సో చూడండి. సో మీకు బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపి. ఇప్పుడైతే రెనోవేట్ చేశారు. మొత్తం పెయింటింగ్ ఊడిపోతుందని మళ్ళీ కొత్తగా కట్టారనమాట. నాకు ఇది నేను నా ఓన్గా క్రియేట్ చేసుకుని అయితే చెప్పట్లేదు. ఇక్కడ వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. నా ఓన్గా అయితే నేనేమీ చెప్పట్లేదు. శ్రీకృష్ణ భగవానులు ఈ ఇంట్లోనే మనకి వెన్న దొంగతనం అయితే చేశారనమాట. మీకు అది కూడా చూపిస్తాను లోపలికి వెళ్ళి.
అండ్ చూడండి అక్కడ కట్టేవాళ్ళు అనమాట యశోదమాత. అక్కడికి వెళ్ళి వెన్న దొంగతనం అయితే చేసేవాళ్ళు శ్రీకృష్ణ భగవానులు. సో వాళ్ళకు గుర్తుగానే యశోదామాత వెన్న తిన్నందుకు మందలిచ్చిందనమాట శ్రీకృష్ణుడిని. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా హాల్ అనమాట. ఇది ఒకప్పుడు చాలా పెద్దగా ఉంది ఈ హాల్ మాత్రం. की समय का गाय बरसात चलता आ रहा उसी का। అచ్చా, ये गाय ఇవేంటంటే ఈ గోశాల అనేది ఆ కాలం నుండి ఉందంట ఈ గోశాల అనేది. సో ఇప్పుడు మనకి యశోదామాత అలాగే శ్రీకృష్ణుడు కలిసి ఈ గోశాలని నడిపించేవాళ్ళంట అప్పట్లో. అదే చెప్తున్నారు మన టూర్ గైడ్. అప్పటి నుంచి అలా వస్తుందంట ఈ గోశాల అనేది. చూసారు కదా వీడియో ఎలా అనిపించింది. ఇదైతే నేను సృష్టించింది కాదు, ఇక్కడ వాళ్ళందరూ నమ్ముతారు. వాళ్ళు నమ్మిందే నేను చెప్పాను అనమాట. ఇందులో ఎటువంటి మిస్ఇన్ఫర్మేషన్ ఎలాంటిది లేదు. ఇది నిజమని ఇక్కడ వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి నేను చేశాను, నేను నమ్ముతున్నాను. సో జై శ్రీకృష్ణ.